జీవో 190ను తక్షణమే అమలు చేయాలని 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ డిమాండ్ చేస్తోంది. జీవో ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు అమలు చేయడం లేదని విమర్శించింది. ఇక అన్ని శాఖల్లో జీవో అమలు చేశారని, కానీ విద్యాశాఖలో మాత్రం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జూన్ 17 లోగా తమకు ఈ జీవో ఆధారంగా స్థానిక జిల్లాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. వాళ్ళ జిల్లాలకు చేర్చిల్లు. అది కూడా కంప్లీట్ గా పర్మనెంట్ గా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దేవుడు వరం ఇచ్చినా కూడా మరి ఎవరు అడ్డుపడుతున్నట్టు దీనికి? ఒక 9 నెలలైనా ఒక జీవో అనేది సాకారం చెందుతలేదు అంటే ఈ డిప్యుటేషన్స్ కూడా జరిపించట్లేరంటే 3 ఎమ్మెల్సీలు ఉన్నారండి. మాకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. 6 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? 317 వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు జయత్రాంగ్ గారు చనిపోయినప్పుడు అప్పటి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మన రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు 48 గంటలు తెరుస్తా, 48 గంటలు దీన్ని పూర్తి చేస్తా అన్నారు. ఇట్స్ నాట్ అ గ్రేట్ ప్రాబ్లం అన్నారు. ఆయన ఒక దేవుళ్ళ ఒక వరం ఇచ్చిండు. ఆయన అందరం కలిపి మేము అప్లై చేసుకోండి 190 జీవో ఇచ్చి అప్లై చేసుకొని 8 నెలలు కలిసేప్పటికి కూడా కనీసం ఈ గవర్నమెంట్ ఇచ్చుకున్న జీవో కూడా తనకు తానుగా కూడా అమలు చేసుకోలేకపోతుంది. ఇంత అద్మానమా, ఇంత అన్యాయమా అండి? మాకు మేము ఏ తప్పు చేశాము? 317 జీవోతో మా సొంత ప్రాంతాన్ని పంపించే శాశ్వతంగా డిప్యుటేషన్ పంపిస్తాం. 190 జీవో తీసుకొచ్చారు. 190 జీవో వచ్చి 9 నెలలైనా అమలు చేయట్లేదు. చాలా మంది చిన్న పిల్లలు, ఆడవారు రోజు 150 నుంచి 100 కిలోమీటర్ల అప్ అండ్ డౌన్ చేస్తూ అనారోగ్యాల పాలవుతారు. ఇప్పుడు కొంతమంది అయితే మరణిస్తున్నారు, కొంతమంది మరణిస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా 190 జీవో ఇచ్చి దాన్ని అమలు చేస్తలేదు. చేసిన ప్రభుత్వము, వచ్చిన ప్రభుత్వము, మేలు చేస్తామని చెప్పిన ప్రభుత్వము తనకు తానుగా ఇచ్చిన జీవోను కూడా అమలు చేయకపోతే ఎవరు చెప్పుకోవాలి?